వారు అమ్మా వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి, అదే విధంగా అసలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోందమ్మా వారికి? వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ సప్తమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, లాభస్థానంలో కేతువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవిత ఆశయాన్ని సాధించుకోవడం కోసం కొన్ని త్యాగాలు అనివార్యమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మీరు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణ ఎదురవుతుంది. మీకు ఏకాంతంగా ఉండాలన్న అభిప్రాయం బలపడుతుంది. మీలో ఈ మార్పులు మీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. కొన్ని అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితి అయ్యి రుణాలను తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం సొంత ఊరికి ప్రయోజనాలను అందించాలన్న ఆలోచనలు బలపడతాయి. అవి సత్ఫలితాలను అందజేస్తాయి. వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. శత్రువుల మీద ఆధిక్యతను సంపాదించుకోగలుగుతారు. వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు. కొన్ని కొత్త స్కీమ్లలో చేరే ప్రయత్నాలు ముడిపడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అధికంగా శ్రద్ధ అవసరం. మంచి డాక్టర్ దొరకక సమస్యలు ఎదుర్కొంటారు. సొంత వైద్యం చేదు అనుభవాలకి కారణమవుతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. శిరోవేదన, తరచూ ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. అమ్మా వృశ్చిక రాశి వారి ఫలితాలను చాలా చక్కగా తెలియజేశారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చెప్పారు. మరి కష్ట సమయాల్లో వీరిని ఏ విధంగా ఎవరు ఆదుకుంటారో తెలియజేస్తారమ్మా? కష్ట సమయంలో అయిన వాళ్ళు ఆదుకోకపోవచ్చు. ఇది శనైశ్చరుడి యొక్క లీలా వినోదము. ఆయన యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాల కారణం చేత అయిన వాళ్ళు అవసరం ఉన్నటువంటి సమయంలో అక్కడికి రాకపోవచ్చు. కానీ దైవ సహాయం ముమ్మాటికి అందుతుంది. కాని వాళ్ళ సహాయము బయట 10 మందిలో పేరుగాంచినటువంటి వ్యక్తుల ద్వారా మంచి సహాయ సహకారాలని అందుకోగలుగుతారు. మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం వీరు అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మెడలో కౌముదిని ధరించాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవవలసి ఉంటుంది.